నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఈసారి 1000 కోట్లు టార్గెట్ గా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడానికి వచ్చేస్తున్నాడు పుష్పరాజ్. దీంతో మిగతా సినిమాలేవి కూడా పుష్ప 2కి పోటీగా రావడం లేదు. ఇప్పుడు పోటీలో ఉన్న ఒక సినిమా కూడా తప్పుకుంటున్నట్లుగా సమాచారం. పుష్ప పార్ట్ 1 హిట్ తో పార్ట్ 2 ని అంతకు మించి అనేలా ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నాడు సుకుమార్. రీసెంట్ గా రిలీజ్ చేసిన పుష్ప 2 టీజర్ యూట్యూబ్ లో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. ఏకదాటిగా యూట్యూబ్ లో 138 గంటల పాటు టాప్ ట్రెండింగ్ లో ఉండడంతో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు 111 మిలియన్లకు పైగా వ్యూస్, 1.55 మిలియన్ల లైక్స్ సొంతం చేసుకుంది. ఈ లెక్కన పుష్ప 2 మేనియా ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే పుష్ప 2కి పోటీగా మిగతా సినిమాలు థియేటర్లోకి రావడానికి భయపడుతున్నాయి. ఆగస్టు 15న పుష్ప 2 రిలీజ్ కానుంది. ఆ రోజు తెలుగు నుంచి మరో సినిమా రిలీజ్ కావడం లేదు. కానీ హిందీ నుంచి మాత్రం కాస్త పోటీ ఏర్పడింది. ముఖ్యంగా హిందీలో రోహిత్ శెట్టి సింఘం అగైన్ సినిమా పుష్ప 2కి పోటీగా రిలీజ్ కు రెడీ అవుతుంది. అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకునే, టైగర్ ష్రాఫ్, రణబీర్ సింగ్ కీ రోల్స్ పోషిస్తున్నారు. ఇక దీంతో ఈ సినిమా నుంచి పుష్ప 2కు హిందీ బెల్ట్ లో గట్టి పోటీ ఉంటుందని అంటున్నారు. కానీ ఇప్పుడు పుష్ప గడి క్రేజ్ కు సింఘం వెనకడుగు వేసినట్లుగా తెలుస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం సింఘం అగైన్ సినిమా రిలీజ్ డేట్ ను పోస్ట్ పోన్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే నిజమైతే నార్త్ లో పుష్ప 2కి తిరుగులేదనే చెప్పాలి. మొదటి రోజు హిందీ బెల్ట్ లో భారీ ఓపెనింగ్స్ రావడం పక్కా అంటున్నారు. ఇప్పటి వరకు నార్త్ లో టాప్ లో ఉన్న సౌత్ సినిమాల రికార్డ్స్ అన్నింటినీ బ్రేక్ చేయనుందని అంటున్నారు. మరి రోజు రోజుకి అంచనాలను పనిచేస్తున్న పుష్ప 2 ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.